టీమిండియా బ్యాటింగ్ విషయంలో ఎటువంటి లోపం లేదు, మనకు పెద్ద సమస్య ఏమీ లేదు. బ్యాట్స్మెన్లు అనుకున్నన్ని పరుగులు చేస్తారు ఏ మ్యాచ్లోనైనా, అంతకు మించి పరుగులు కూడా చేస్తారు. బౌలింగ్లో కూడా వికెట్లు తీయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఫీల్డింగ్లో కూడా టీమిండియా ఫీల్డింగ్ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయింది. మనం టీ20 క్రికెట్లో శాసిస్తున్నాము అంటే ఖచ్చితంగా అందుకు బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా కారణం. బౌలింగ్లో వికెట్లు తీయడం సమస్య కాదు, కానీ అప్పుడప్పుడు నో బాల్స్ వేయడం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది, పెద్ద తలనొప్పిగా మారింది. అందరికీ గుర్తే ఉంటుంది, 2016 వరల్డ్ కప్ అనుకుంటా భారత్లోనే జరిగింది. ఆ వరల్డ్ కప్లో టీమిండియా వెస్టిండీస్ జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరిగింది. అప్పటికే వెస్టిండీస్ ఓపెనర్ లెండల్ సిమన్స్ క్రీజ్లో సెట్ అయ్యాడు. అలాంటి టైంలో అశ్విన్ ఒక బాల్ వేసి అతన్ని అవుట్ చేశాడు. వికెట్ పోయిందని సంతోషించాం, కానీ అంతలోనే అది నో బాల్ అని తెలియడంతో అతను మళ్ళీ క్రీజ్లోకి వచ్చి చివరిదాకా మ్యాచ్ గెలిపించాడు. ఆ మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా ఫైనల్కు చేరకుండానే ఇంటిపాట పట్టింది. ఇప్పుడు మరో నో బాల్ టీమిండియా ఓటమిని శాసించింది. ఈసారి నో బాల్ కాదు, నో బాల్స్. అది ఒకటి కూడా కాదు, ఏకంగా 3 నో బాల్స్. మరి ముఖ్యంగా నో బాల్స్ విషయంలో కాస్త సీరియస్గా ఆలోచిస్తే ఫాస్ట్ బౌలర్లు అప్పుడప్పుడు నో బాల్స్ వేస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళ స్టార్టింగ్లో వేయరు. ఎక్కువ ఓవర్లు స్పెల్స్ వేశాక కాస్త అలసిపోయిన సందర్భంలో కాస్త స్టెప్ మిస్ అవడంతో, లైన్ మిస్ అవడంతో నో బాల్స్ వేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు సైతం టెస్టుల్లోనే ఎక్కువగా నో బాల్స్ వేస్తారు, వన్డేలో చాలా తక్కువ. అలాంటిది టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్నోయ్ నిన్న జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో ఏకంగా 3 నో బాల్స్ వేసి టీమిండియా ఓటమిలో తనే కీలక పాత్ర పోషించాడు. నిజంగా ఆ 3 నో బాల్స్ను కూడా 3 సిక్సర్లుగా మలిచారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు. ఇక్కడ మ్యాచ్ దాదాపుగా టీమిండియా నుంచి దూరం అయిపోయింది. మరి ముఖ్యంగా బిష్నోయ్ తన చివరి ఓవర్ బౌలింగ్ వేస్తూ ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు. జకబ్ బేతాల్ ఉతికారేశాడు. అంతవరకు కాస్త స్లోగా బ్యాటింగ్ చేసిన జకబ్ బేతాల్ నో బాల్స్, ఫ్రీ హిట్స్ అవకాశాలు రావడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. నిజంగా ఫాస్ట్ బౌలర్లే నో బాల్స్ వేయలేని సందర్భంలో స్పిన్నర్ ఇలా నో బాల్స్ వేయడం టీమిండియా ఓటమిని శాసించింది. నిజానికి టీమిండియా స్పిన్నర్ రవి బిష్నోయ్కి చక్కగా లభించింది అవకాశం, కానీ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. ఛానల్ తర్వాత భారత జట్టుకు వచ్చిన బిష్నోయ్ మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 2వ టీ20లో ఘోర ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకపోగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే తన ఎకానమీ ఓవర్కు 15 అన్నమాట. అది చాలా ఎక్కువ. అతని చెత్త బౌలింగే భారత ఓటమికి ప్రధాన కారణంగా స్పష్టంగా అర్థమవుతోంది. టార్గెట్కు ఇంగ్లాండ్ జట్టుకు చివరి 4 ఓవర్లలో 49 పరుగులు అవసరమయ్యాయి. ఆ టైంలో 17వ ఓవర్ వేసిన బిష్నోయ్ ఏకంగా 29 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ ఓవర్లో అతను ఏకంగా 2 నో బాల్స్, 2 ఫ్రీ హిట్లను బేతాల్ సిక్సర్లుగా మలిచాడు. ఇదే మ్యాచ్లో అంతకుముందు బిష్నోయ్ ఓ నో బాల్ వేశాడు. దీంతో ఈ రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ను ఉతికారేశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు. ఓ అంతర్జాతీయ టీ20లో 3 నో బాల్స్ వేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ దేశ బౌలర్గా రవి బిష్నోయ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ఓవర్లో 2 నో బాల్స్, 2 ఫ్రీ హిట్లు, మొత్తాన్ని సిక్సర్లే మలిచాడు. అంతేకాకుండా టీ20లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన 3వ భారత బౌలర్గా కూడా రవి బిష్నోయ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో 2020లో న్యూజిలాండ్పై శివం దూబే ఒక ఓవర్కు 34 పరుగులు సమర్పించుకుంటే 2016లో వెస్టిండీస్పై స్టువర్ట్ బిన్నీ ఒకే ఓవర్లో 32 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు 3వ ప్లేస్లోకి దూసుకెళ్లాడు రవి బిష్నోయ్.